ముందు భారతీయులు భయపడాల్సింది ఇదిగో వీళ్ళు చూడండి, ఎంత కుర్రోళ్ళు, లేత కుర్రోళ్ళు అనాలి. వీళ్ళు తీవ్రవాదం చేస్తున్నారు. అంటే మన దేశంలో సోషల్ మీడియాని అడ్డుపెట్టి ఇప్పుడు హిందువులకు సంబంధించి ఏదన్నా క్వశ్చన్ చేశారనుకోండి, హిందువులు ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళు మతోన్మాదులు, ముస్లింలకు సంబంధించి అన్యాయం చేసేస్తున్నారంటూ ఇప్పుడు కమ్యూనిస్టు వాదులు వీళ్ళని బాగా రెచ్చగొడుతున్నారు. వీళ్ళు మరి అది ఏ దేశం కోసం పనిచేస్తారో ఆ కమ్యూనిస్టు వాదులు అర్థం కాదు. చైనా రష్యాల్లో కూడా ఇంత దరిద్రం ఉండదు. అక్కడ ఇట్లాగ విభజన ఉండదు. ఇక్కడ మాత్రం మతాల మధ్యన చిచ్చు పెట్టేది వీళ్ళే. నలిగిపోతున్నటువంటి వాళ్ళని నలిపేయమని చెప్తారనమాట. అది ఇక్కడ విచిత్రమైనటువంటిది. ఇప్పుడు ఈ చూపించిన ఈ ఇద్దరు కూడా అజ్మల్ అలీ, ఒసామా, వీళ్ళిద్దరిని ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం ఏంటంటే రివైవింగ్ ఇస్లాం అనే వాట్సాప్ గ్రూప్లతో వీళ్ళు కనెక్ట్ అయ్యారు. దీంట్లో చాలామంది పాకిస్తానీలు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళిద్దరు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చురుగ్గా ఉంటున్నారు. యూపీలోని అమ్రోహా నివాసి అజ్మల్ అలీ బృందంతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు అరెస్ట్ని యూపీ లా అండ్ ఆర్డర్ డీజీ అమితాబ్ యష్ కూడా ధృవీకరించారు. కొన్ని రోజుల క్రిందట దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్టు అనుమానంలో ఉన్న అజ్మల్ అలీని ఏటీఎస్ అదుపులో తీసుకుంది. అజ్మల్ అలీ కూడా రివైవింగ్ ఇస్లాం అనే వాట్సాప్ గ్రూప్తో సంబంధాలు నేర్పుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించాడు కూడా. సోషల్ మీడియా మాధ్యమంగా అనేక మంది పాకిస్తానీలతో కూడా సంబంధాలు ఉన్నట్టు అంగీకరించాడు. తాజాగా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో విషయం బయటపడింది. వాట్సాప్ గ్రూప్లో భారత్లో నడుస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడం, షరియా చట్టాన్ని అమలు చేయడం, భారత వ్యతిరేక కార్యకలాపాల గురించి చర్చిస్తూ షేర్లు చేస్తున్నారు. దీని మీద పోలీసులు మరింత నిఘా పెట్టారు. మరోవైపు ఇదే వాట్సాప్ గ్రూప్తో సంబంధం ఉన్న మహారాష్ట్రలోని ఒసామా అనే డాక్టర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద లక్నోకి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరూ అదనమాట. దీన్ని బట్టి భారత వ్యతిరేక శక్తులు పాకిస్తాన్తో చేతులు కలపడానికి భారత్లో ఉండినే వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.